జై దుర్గా భవాని. ఈరోజు అమ్మవారి సందేశం ఏంటి అంటే, ఈ మూడింటిలో ఒకటి తాకు, నీకు రాబోయే అదృష్టం ఏంటో, ఈ దుర్గమ్మ నీకోసంగా తీసుకొచ్చిన శుభవార్త ఏంటో అన్నీ కూడా చెబుతాను అని చెప్పి అమ్మవారు ఈరోజు ఒక సందేశాన్ని అయితే తీసుకొచ్చారు ఫ్రెండ్స్. అమ్మవారిని ఒక్కసారిగా తలుచుకొని ఈ 3 కుండల్లో ఒక కుండనైతే తాకండి. మీకు ఎలాంటి అదృష్టం రాబోతుందో అన్నీ కూడా స్వయంగా అమ్మవారి మాటలోనే తెలుసుకుందాం. ఒక్కసారిగా అమ్మవారిని తలుచుకొని అమ్మవారి రూపాన్ని స్మరించుకొని ఈ మూడింటిలో ఒక కుండనైతే తాకండి. మీకోసంగా అమ్మవారు ఎలాంటి శుభవార్తను తీసుకువచ్చారో, మీకోసంగా ఎలాంటి అదృష్టం రాబోతుందో అన్నీ తెలుసుకుందాం. తాకారా? ఇక ముందుగా మొదటి కుండ. ఎవరైతే ఈ మొదటి కుండను తాకారో వాళ్ళకి అమ్మవారు ఎలాంటి సందేశాన్ని తీసుకువచ్చారంటే, బిడ్డా, నువ్వు ప్రతి విషయానికి ఏదో జరిగిపోతుంది అని అల్లాడిపోతున్నావు కదా. నీ కుటుంబంలో వారికి ఏదో జరిగిపోతుందేమో అన్న భయంతో హడలెత్తిపోతున్నావు. ఎందుకంత భయం? ఇతరుల కుళ్ళు కుట్రల వల్ల నిన్ను నీ ఎదురుగా ఆపాలని చూస్తున్నారా? కాస్త జాగ్రత్త అనేది నువ్వు వహించాలమ్మా. దేనికి కూడా ప్రశాంతత అనేది లేకుండా పోయింది కదా. దేనికైనా ఏ పని చేయాలన్నా ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవడం ముఖ్యం. ఇదిగో ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు అలానే ఉండాలి. అప్పుడు నువ్వు ఎవరో అన్ని విషయాలు పెట్టుకొని, ఎవరో నువ్వు అన్నీ కూడా ఆలోచిస్తూ, వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేసుకుంటున్నావు. ఇబ్బంది పడుతూ ఉన్నావు. నువ్వు చేయాలనుకున్న పని చేయలేకపోతున్నావు. ఎందుకు? అలా ఎప్పుడు ఉండకు. నువ్వు చేయాలనుకున్న పని నువ్వే సవ్యంగా చేసే. ఈ దుర్గమ్మ ఉంది కదా, అమ్మ చెయ్యిని పట్టుకో. ఎందుకు వెనకడుగు వేస్తున్నావు? అలా ఎప్పుడు ఉండకు. నువ్వు చేసే పనిలో కష్టం శ్రమ దాగి ఉన్నాయి. కష్టపడి శ్రమిస్తూ ఉన్నావు. కానీ అందరూ నిన్ను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. నిన్ను దెబ్బతీయడానికి కుట్రలు పన్నుతున్నారు. వారు నీ మీద ప్రేమతో చెబుతున్నారని నమ్మేస్తున్నావు. అలా నమ్మకు. నువ్వు నీ జాగ్రత్తలో నువ్వు ఉండు చాలు. నీ ప్రతి కదలిక వాళ్ళు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి నీ రహస్యాలను వాళ్ళకి అస్సలు తెలియనివ్వకు. ఎవరికో భయపడి నీ ప్రణాళికను నువ్వు మార్చుకోవద్దు. నీ లోపల ఉన్నది లోపం ఏంటి అంటే, అందరినీ నువ్వు ఇట్టే నమ్మేస్తావు. నిన్ను నువ్వు నమ్మకంతో ఉండాలమ్మా. నీపై నువ్వు నమ్మకం ఎంతగా పెంచుకోవాలి అంటే, ఈ దుర్గమ్మని పూజిస్తున్నావు కదా, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నా బిడ్డలు ఎవ్వరూ ఒకరి చేతిలో మోసపోకూడదు. అజాగ్రత్తగా అస్సలు ఉండకూడదు. ఏదైనా సరే నీకు ఆపద వస్తే నేను ఊరుకుంటానా చెప్పు? ఎదుటి వారి మాటలు విని నీ భవిష్యత్తుని పాడు చేసుకోకుండా నీ తెలివితేటలతో నువ్వు ప్రయత్నాల్ని మొదలుపెట్టు. నువ్వు ఎలా పెరగాలి, ఎలా ఎత్తుకు ఎదగాలి అనేది ఖచ్చితంగా నేను చూసుకుంటాను. నీ తెలివితేటలు ప్రదర్శించు. ఖచ్చితంగా నువ్వు అనుకున్న స్థాయికి వెళ్తావు. ఎలాంటి అడ్డంకులు వచ్చినా సరే అన్నిటినీ నీ దుర్గమ్మ తొలగించేస్తారు కదా. ఈ దుర్గమ్మ నీకు సాయంగా ఉంటుంది కదా. ఓర్పుగా నిన్ను మంచి ఎత్తుకు ఎదగనిస్తాను. నేను నీకు చెప్తున్నాను కదా, ఈ దుర్గమ్మ ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటుంది. భయపడకు. కష్టపడు. ఫలితం ఎక్కడికి పోదు. కష్టం చేసేటప్పుడు ఫలితం కూడా దానికోసం కూడా ఎదురు చూడాలి కదా. ఇతరుల గురించి ఆలోచించకుండా ఏ పనిలో అయినా సరే నిమగ్నమై ఉండు. విజయం తానుగా నిన్ను చేరుకుంటుంది అని అమ్మవారు 1వ నంబర్ కుండను తాకిన వారికైతే ఇలా చెప్పారండి. ఇక 2వ కుండను ఎవరైతే తాకారో వాళ్ళకి అమ్మవారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, చూడు తల్లి, నీకున్న సమస్యలన్నిటిని కూడా తీర్చబోతున్నాను. ఈ దుర్గమ్మ నేను నీకు చెప్తున్నాను కదా, నీకోసం, నీకున్న సమస్యల కోసం, చిక్కులకు ఎన్ని పూజలు చేసినా ఎన్ని మొక్కులు మొక్కినా ఏమీ నెరవేరడం లేదని ఎంతగానో చింతిస్తున్నావు కదా. నిన్ను నమ్ముకున్న వారికి ఎలా అన్యాయం చేయాలనేది నీకు అర్థం కావడం లేదు. వారికి అన్యాయం జరుగుతుందా అని ఇతరుల గురించి ఆలోచిస్తూ బాధపడే మంచి మనసున్న దానివి నువ్వు. పూట గడవడానికి చాలా కష్టంగా ఉంది. అలాంటి కాలం మార్చాలి అని నన్ను ఎంతగానో ప్రార్థిస్తున్నావు కదా. ఏదో ఒక దారి చూపకముందే ఈ దుర్గమ్మ వస్తుంది అని ఎదురు చూస్తున్నావు కదా. ప్రతి దానిలో నష్టమే జరుగుతుంది, ఏది కూడా నాకు సక్సెస్ అవ్వడం లేదని నిరుత్సాహపడ్డావు కదా. నేను నిన్ను చూస్తున్నాను, గమనిస్తున్నాను. మరి నిన్ను ఎలా వదులుకుంటానో చెప్పు. నిన్ను ఎప్పటికీ వదలను.
నీకు కావలసిన అద్భుతమైన కాలాన్ని ఇచ్చే వరకు నేను నిన్ను వదిలిపెట్టను. పిల్లలు ఏది అడిగితే అది ఇవ్వకపోయినా సరైన మార్గంలో తల్లి కావలసినవి అందిస్తుంది కదా. అలానే నీకు కావలసింది ఇస్తాను. ఏం తోచక అయోమయ స్థితిలో ఉన్నావు కదా. పాపకర్మలన్నీ కూడా నీకు ఎంతగానో దెబ్బ కొడుతున్నాయి. ఆ సమయంలో అందరూ కూడా నాకెంతో ఇష్టమైన శుక్రవారం రోజున నన్ను ప్రార్థించి నా దర్శనానికి వస్తే చాలు, అన్నిటినీ కూడా మార్చేస్తాను. అవును తల్లి, ఇప్పుడు నీకున్న సమస్యలతో నువ్వు అల్లాడిపోతున్నావు కదా, కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నావు కదా, వాటి నుంచి బయటపడేయమని నన్ను ప్రార్థిస్తున్నావు కదా. సరే, అలానే చేస్తాను. మరి నువ్వు నా కోసం ఏం చేస్తావో చెప్పు. నువ్వు ఏమీ చేయనవసరం లేదు. నాపై పూర్తి నమ్మకంతో ఉండు చాలు. అమ్మ నన్ను ఎప్పుడైనా రక్షిస్తుంది, నా చెయ్యి వదలదు అని ఈ దుర్గమ్మపై విశ్వాసం ఉంచు. అన్నిటినీ మారుస్తాను. నీ కష్టకరమైన రోజులను, నిన్ను ఇబ్బంది పెట్టే రాత్రులను, ఇబ్బంది పెట్టే మనుషులను అందరినీ కూడా మారుస్తాను. నిన్ను మంచిగా చేస్తాను. అవును, శుక్రవారం కానీ మంగళవారం రోజున కానీ నా ఆలయానికి వచ్చి నన్ను దర్శించుకో చాలు. నీకున్న సమస్యలన్నిటినీ కూడా మటుమాయం చేస్తాను. నువ్వు రాలేని పక్షంలో ఇంట్లో అయినా సరే ఒక దీపాన్ని వెలిగించుకొని నా రూపాన్ని తలుచుకో చాలు, అన్నీ సరిచేస్తాను. అవును, నా కోసంగా నువ్వు ఖరీదైన నైవేద్యాలు ఇవి ఏమీ సమర్పించాల్సిన అవసరం లేదు. చిన్న బెల్లం ముక్కను నాకు సమర్పిస్తే చాలు, ఆనందంతో ఉప్పొంగిపోతాను. నాకు విలువైన కానుకలు అవసరం లేదు. నమ్మకం ఒక్కటే చాలు. ఈ తల్లిపై నమ్మకం ఉంటే చాలు, నా అనుగ్రహం నీకు ఖచ్చితంగా దొరుకుతుంది అని అమ్మవారు 2వ కుండని తాకిన వాళ్ళకైతే చెప్పారండి. మరి ఇక ఆఖరిగా 3వ కుండ. ఈ 3వ కుండను ఎవరైతే తాకారో వాళ్ళకి అమ్మవారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో ఇప్పుడు విందామా. అమ్మవారు ఏం చెప్తున్నారు అంటే, బిడ్డా, నీకు ఇప్పటి నుంచి ఇంకా అన్నీ శుభాలే, అన్నీ శుభ పరిణామాలే. ఎవరైతే నిన్ను అర్థం చేసుకోకుండా ఉన్నారో అందరూ నీ ప్రేమను గుర్తించి నీ దగ్గరికి వస్తారు. నిన్ను బాధ పెట్టిన వారందరికీ నీ గురించి అర్థమయ్యేలా చేసి నీ దగ్గరికి వచ్చేలా చేస్తాను. నీలో నాకు నచ్చిన గుణం ఏంటో తెలుసా? ఓర్పు. నువ్వు ఒక విజేతవు. ఒక విజేతకు కావలసిన లక్షణాలన్నీ నీకున్నాయి. ఎవరు బాధించినా ఎవరూ ఏమీ అనరు. ఓర్పుతో కాస్త ముందుకు వెళ్ళు, అందరినీ క్షమించేస్తావు. ఎదురు చూసి అందరినీ నమ్ముతావు. ఎవరు ఏం చేసినా పోనీలే అని సర్దుకుపోతావు. ఇదే నీలో ఉన్న మంచి గుణం. ఇంత ఓర్పు గల నా బిడ్డకు నేను కష్టపెడతానా చెప్పు? నువ్వేమంటున్నావంటే, తల్లి, నేను బాధపడ్డా పర్వాలేదు, నా అనుకునే వాళ్ళు బాధపడకూడదు అని. ఇది ఒక అద్భుతమైన గుణమమ్మా. నీలో నచ్చేదే ఈ గుణం తల్లి. ఇదే ఎంత కష్టం కలిగించినా ఎదుటివారి చెడు కోరుకోకుండా ఉంటావే, అందుకే నువ్వు భగవంతుడికి దాసోహంగా కలిపే ఒక అద్భుతమైన గుణం ఇది. అందుకే నీ భక్తి అనేది నాకు చాలా చాలా నచ్చింది. అందుకే నేను నా బిడ్డగా స్వీకరించాను. నీలో ఉన్న మంచి లక్షణాలన్నీ కూడా నేను నీకు అందిస్తున్నాను. ఇవి నీకు ఉన్నాయి కాబట్టే నేను నీతో పాటే ఉన్నాను. అవును, ఈ సందేశం నీ కంట పడింది, నువ్వు వినగలుగుతున్నావు అంటే ఈ దుర్గమ్మ ఆశీర్వాదం నీకుంది. కాబట్టే నువ్వు ఏమీ అడగవు. ఒక్కటి అడిగావంటే అది ఖచ్చితంగా నీ భవిష్యత్తు కోసమే, ఇతరుల మంచి కోసమే కదా. ఖచ్చితంగా చేస్తాను. నీ జీవితాన్ని, నీ భవిష్యత్తును నీకు నచ్చినట్లుగా తీర్చిదిద్దుతాను. నిన్ను బాధ పెట్టిన వాళ్ళ తప్పు తెలుసుకుని నీ దగ్గరకు వచ్చి క్షమించు అని అడిగి నీతో మాట్లాడేలా చేస్తాను. నీ కష్ట సమయంలో ఎవరున్నా లేకపోయినా సరే ఈ దుర్గమ్మ, ఆది పరాశక్తి నీతో ఎప్పటికీ ఉంటారు. అమ్మా అనే ఒక్క పిలుపు చాలు, నీ ముందు వాలిపోతాను. ఈ తల్లి నీకు అండగా ఉన్నంత వరకు నిన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు. చెడు ప్రభావం కూడా నిన్ను ఏమీ చేయలేదని గుర్తుపెట్టుకో. నిశ్చింతగా ఉండు. అమ్మ ఆశీర్వాదం నీకు పరిపూర్ణంగా ఉంది కదా, ఇక సంతోషంగా ఉండు అని అమ్మవారు 3వ కుండని తాకిన వాళ్ళకైతే చెప్పారండి. సో విన్నారు కదండి, 1, 2, 3 ఈ 3 కుండలు తాకిన వారికి అమ్మవారు ఇచ్చిన సందేశం చాలా చక్కగా మంచిగా ఉంది కదా. మరి ఈ మూడిటిలో మీరు ఏ నెంబర్ చూస్ చేసుకున్నది నాకు తప్పకుండా కామెంట్లు అయితే షేర్ చేసుకోండి. అలానే జై దుర్గా భవాని అని కూడా కామెంట్లు అయితే షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి.
ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని.